రసాయనాలతో తయారు చేసే యాంటీబయోటిక్స్ తో పోలిస్తే పసుపులోని కుర్క్యూమిన్ అద్భుతమైన యాంటీబయోటిక్ గా పరిశోధకులు పేర్కొంటున్నారు. ముందు అచ్చంగా పసుపు లాంటి సహజ పదార్థాలతోనే యాంటీబయోటిక్స్ మందులు తయారు చేయాలన్న ఆలోచన ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు. పాలకూరను ఆకుకూరల్లో రారాజుగా చెప్పుకోవాలి. పాలకూరలో 13 రకాల యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు ఉన్నట్లు నిపుణులు చెబుతారు. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడైంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతో పాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి. పాలకూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవాళ్లు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు నిత్యం పాలకూరను తీసుకోవటం మేలు. అయితే కిడ్నీలో రాళ్లతో బాధపడేవాళ్లు పాలకూరను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవటం మంచిది.